పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. తీరం వెంబడి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఏపీ తీరం వెంట భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తోంది వాతావరణ శాఖ. కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు అన్ని పోర్టుల్లోనూ 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇక విజయనగరం జిల్లా బొండపల్లిలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కోస్తాంధ్రకు 2 రోజుల పాటు భారీ వర్ష సూచన కనిపిస్తోంది. ఇక నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, కాకినాడకు వర్ష సూచన చెప్తున్నారు అధికారులు. బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఇంకా కొనసాగుతుంది. మరొక 24 గంటల్లో ఉత్తర దిశగా కదులుతూ ఏపీ తీరం వెంబడి పయనించనుందని వాతావరణ శాఖ చెప్తుంది. దీని ప్రభావంతో విశాఖ, శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్తోంది. ఇక మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని చెప్తోంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చేసిన ట్వీట్ను ఒక్కసారి చూద్దాం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి భారీగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది. అలాగే దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు చెప్తున్నారు. ఇక అలాగే కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తుంది. ఒకసారి విపత్తుల నిర్వహణ సంస్థ ఇచ్చినటువంటి అలర్ట్స్ సంబంధించిన ట్వీట్ మనం స్క్రీన్పై చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ట్వీట్ అది. నైరుతి ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దాదాపు వాయువ్య దిశగా కదులుతూ వచ్చే 24 గంటలు నాటికి ఉత్తర తమిళనాడు అలాగే దక్షిణ కోస్తా తీరం వైపు చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత 24 గంటలు దాదాపు ఉత్తరం వైపు ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా ట్వీట్ చేశారు. ఒకసారి మనం ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చేసిన ట్వీట్ మనం స్క్రీన్పై చూడొచ్చు. దీని ప్రభావంతో ఇప్పటికే భారీ వర్షాలకు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు అలాగే కోస్తా జిల్లాలకు దీని ప్రభావం ఉంది. రాయలసీమ జిల్లాలకు కూడా దీని ప్రభావం ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాలపైనే దీని ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఈ అల్పపీడనం బలపడింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఇటు తమిళనాడు, ఏపీ తీరంతో పాటు తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. తీరం వెంట దాదాపు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నట్టుగా ఏఎండీ హెచ్చరిస్తుంది. ఇక తెలంగాణకు సంబంధించి కూడా కీలక అప్డేట్ ఇచ్చింది వాతావరణ శాఖ. కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం. ఇక ప్రస్తుతానికైతే ఎలాంటి హెచ్చరికలు లేవని, కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ పొడి వాతావరణం ఉండే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. రాబోయే 2 రోజులు మాత్రం కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉండే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత తగ్గే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. రేపు కూడా తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. బట్ తెలంగాణలో చలి తీవ్రత కాస్త తగ్గింది. మొన్నటి వరకు ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్కే పరిమితమైనప్పటికీ హైదరాబాద్లో 11 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ప్రస్తుతం 18 నుంచి 20 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 2 రోజులు ఇదే పరిస్థితి. ఆ తర్వాత చలి పెరిగే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక మొత్తం మీద అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజుల్లో ఏపీలోని కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలున్నాయి. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. మళ్ళీ చెప్తున్నాను, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య ఇలాంటి తీర ప్రాంతాలతో పాటు చిత్తూరు, తిరుపతి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. అలాగే మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి. ఆ ట్వీట్ చూడొచ్చు. డిసెంబర్ 20 శుక్రవారం ఇది లేటెస్ట్ ట్వీట్. ఇది శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ అలాగే ఏలూరు జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా రోణంకి కుర్మనాథ్ ఎండి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి చేసిన ట్వీట్ అది. సో ప్రధానంగా ఉత్తరాంధ్ర అలాగే కోస్తాంధ్ర జిల్లాలో భారీ వర్ష సూచన చెప్తున్నారు. మా కరెస్పాండెంట్ వర్మ జైన్ అవుతున్నారు. వర్మ, ముఖ్యంగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తున్నట్టుగా ఈ అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు అలాగే కోస్తా జిల్లాల తీర ప్రాంతాల వెంట భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తున్నారు?
రామదాస్, మనం ప్రధానంగా చూసుకోవచ్చు ఈ అల్పపీడనం ఉత్తర తమిళనాడు వైపు దూసుకుంటూ వెళ్ళిన ఈ అల్పపీడనం అక్కడి నుంచి డైరెక్షన్ మార్చుకుని ఈ మన కోస్టల్ ఆంధ్రప్రదేశ్లోని కోస్టల్ వైపు పయనిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం శ్రీకాకుళం టు నెల్లూరు వరకు ఏవైతే ఉన్నాయో తీర ప్రాంత జిల్లాలు, ఈ తీర ప్రాంత జిల్లాలు ఉన్నట్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి నిన్నటి వరకు. ఈ రోజు ఇది అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. ఇదే నేపథ్యంలో మొత్తం రేవు పట్టణాలు ఏవైతే ఉన్నాయో కళింగపట్నం నుంచి కృష్ణపట్నం వరకు కూడా 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే 2 రోజుల నుంచే ఈ మత్స్యకారులు ఎవరిని కూడా వేటకి వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎవరైనా వెళ్ళి ఉంటే కనుక వాళ్ళంతా కూడా నిన్నటికే తీరానికి చేరుకోవాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం మనం చూసుకుంటే కనుక శ్రీకాకుళం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు, అలాగే అల్లూరు జిల్లా కావచ్చు, ఇక్కడ కొండవాళ్ళు ప్రాంతాల్లో ఎక్కువ మంది గిరిజనులు నివసిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి రావాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే మనం లోగడ చూసుకుంటే కనుక ఈ అల్లూరి జిల్లాలో కొండ చర్యలు కూలిపడి చాలా మంది చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు పాటించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు చూసుకుంటే కనుక ఉభయ గోదావరి పూర్వ ఉభయ గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో అటు ఏలూరు నుంచి ఇటు కాకినాడ వరకు కూడా అక్కడ పంట పొలాలన్నీ కూడా పనుల మీద ఉన్నాయి. ఇప్పటికే కట్ చేశారు. హార్వెస్టింగ్ సీజన్ జరుగుతుంది కాబట్టి వాటినన్నింటినీ కూడా ప్రత్యేకంగా అక్కడ ఆ జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా టార్పాలిన్లను కూడా కేటాయించి వాటిని అంతా పంటని కాపాడుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు చూసుకుంటే కనుక మొత్తం బంగాళాఖాతం తీరం అంతా కూడా నెల్లూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు కూడా అల్లకల్లోలంగా ఉంది. ఈ నేపథ్యంలో చాలా చోట్ల సముద్రం కోతకు గురవుతున్న నేపథ్యంలో ఎవరిని బీచ్ వైపు కూడా సందర్శకులు రావద్దంటూ కూడా హెచ్చరిస్తా ఉన్నారు. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక విశాఖపట్నం, ఉమ్మడి విశాఖ జిల్లా ఏవైతే ఉన్నాయో ఆ 3 జిల్లాల్లో కూడా నిన్నటి నుంచి కూడా అత్యంత భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరో కూడా అప్రమత్తంగా ఉండండి, ప్రయాణాలను మానుకోండి. మరో 48 గంటల పాటు ఈ అల్పపీడన ప్రభావం జిల్లాల మీద ఉంటుంది కాబట్టి అంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరిస్తా ఉన్నారు. మనం చూసుకుంటే కనుక వైజాగ్ సిటీకి సంబంధించి పాత బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ఈ భారీ వర్షాలకి నానిపోయి కూలిపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాలకి వెళ్ళాలంటూ కూడా జీఎంసీ కూడా హెచ్చరికలు జారీ చేసిన ఆ పరిస్థితి మనకి అక్కడ కనిపిస్తుంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు 3వ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు పోర్టుల్లో. ముఖ్యంగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తున్న అప్డేట్స్ ప్రకారం ఒకసారి మనం మ్యాప్ల ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఏపీలో ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉంటున్నాయో చూద్దాం. ప్రధానంగా ఈ అల్పపీడనం ప్రస్తుతం ఉత్తర దిశగా ఏపీ తీరం వెంబడి పయనిస్తుంది. అది తమిళనాడు దిశగా ప్రయాణిస్తున్న పరిస్థితి. దీని ప్రభావంతో విశాఖ, అలాగే శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక మిగిలిన ప్రాంతాలకు సంబంధించి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వస్తాయి. ఇక మిగిలిన జిల్లాలు చూస్తే కనుక ఒకసారి మళ్ళీ ఆ మ్యాప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయి. ఇక కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో, అలాగే కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, వైఎస్ఆర్, అలాగే చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తుంది. రైతులు అప్రమత్తంగా ఉండాలి. అలాగే రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఎల్లో మార్క్ ఉన్నటువంటి జిల్లాలు ఒకసారి మనం చూద్దాం. ముఖ్యంగా ఈ అల్పపీడన ప్రభావంతో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీర ప్రాంతం వెంబడి ప్రధానంగా తీర ప్రాంత జిల్లాలు మనం మ్యాప్లో చూడొచ్చు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలున్నాయి. ఉత్తరాంధ్ర, దానికి ఆనుకున్నటువంటి కోనసీమ, మన్యం జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలున్నాయి. ఇక దాంతోపాటు కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అలాగే కృష్ణా, ఎన్టీఆర్, సత్యసాయి, వైఎస్ఆర్, నంద్యాల, అనంతపూర్, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు ఈ జిల్లాలో మాత్రం మోస్తరు వర్షాలన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. రైతులు అప్రమత్తంగా ఉండాలి, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి కాబట్టి ఈ అల్పపీడన ప్రభావం ఉంది. తరచుగా ఇటీవలి కాలంలో అల్పపీడనాలు కొనసాగుతున్నాయి. దీని ప్రభావంతో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో
వర్షాలు ఏపీని వీడడం లేదనే సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంది. మరికొద్ది రోజుల పాటు దీని ప్రభావం ఉండబోతుంది. సరిగ్గా ఇంకొక 3 రోజుల పాటు దీని ప్రభావం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి గత అక్టోబర్ నుంచి కూడా కంటిన్యూగా ఈ అల్పపీడనాలు తుఫాన్ల ప్రభావం మనం చూస్తున్నాం. దానా తుఫాను, అలాగే ఫెంజాల్ తుఫాను, తర్వాత ఈ అల్పపీడనాలు కంటిన్యూగా దక్షిణ మధ్య బంగాళాఖాతంలో, ఆగ్నేయ బంగాళాఖాతంలో, అండమాన్ తీరంలో ఇలా కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. కేవలం ఏపీ మాత్రమే కాదు, ఇక్కడ తీవ్రంగా తమిళనాడు, పుదుచ్చేరి, యానం ఈ ప్రాంతాలు బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. దాంతోపాటు ఇక ఏపీ తీర ప్రాంతాలన్నీ కూడా కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు అయితే దీని ప్రభావం బారిన పడుతున్నాయి. తీరం వెంబడి భారీ వర్షాలు అయితే కురిసే ఛాన్స్ ఉంది. మరొక 2 రోజుల పాటు వర్షాలకు అవకాశం ఉంది. ఇక తెలంగాణకు కూడా వెదర్ అప్డేట్ ఇస్తున్నారు హైదరాబాద్ వాతావరణ అధికారులు. ఒక మోస్తరు మోడరేట్ రెయిన్స్ అయితే పడవచ్చు, హెవీ రెయిన్స్ అయితే ఏం లేవు, హెచ్చరికలు కూడా ఏం లేవు తెలంగాణలో. బట్ మామూలుగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ తుఫాన్ ప్రభావంతో కాస్త చలి కూడా తగ్గింది 2 రోజులుగా తెలంగాణలో. నిన్నటి నుంచి మరొక 2 రోజుల పాటు చలి తక్కువగానే ఉండే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ చలి పెరగొచ్చని చెప్తున్నారు. బట్ మొన్నటి వరకు కూడా 2 రోజుల క్రితం వరకు చాలా తక్కువ ఉష్ణోగ్రత 6 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండింది. చాలా కనిష్ట ఉష్ణోగ్రతలు అవి. విపరీతమైన చలి ప్రభావం ఉంది. బట్ ఇప్పుడైతే పెద్దగా చలేం లేదు. అంటే చలి ఉంది కానీ ఎక్కువ తీవ్రత లేదు. 18 నుంచి 20 డిగ్రీలు మాత్రమే ఉంది. ఇంకొక 2 రోజుల వరకు ఇదే పరిస్థితి. తర్వాత మళ్ళీ చలి తీవ్రత పెరగవచ్చు. బట్ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్న పరిస్థితి. సో ఏపీ మాత్రం తీరం వెంబడి జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలకైతే ఛాన్స్ ఉన్నట్టుగా విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తుంది. అలర్ట్స్ అయితే జారీ చేస్తుంది.